ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? ఉదయకాల సమయంలో మార్నింగ్ 5 to 6 ఆరాధన అటెండ్ అవుతున్నారా? మరి చక్కటి ఆత్మీయ జీవితాన్ని బలపరిచేది దేవుని మాటలు. మనం అనుకుంటాము కొన్నిసార్లు మనుషుల మాటలు, మనుషుల పద్ధతులు మనల్ని కృంగదీస్తాయి. అనేవారు కూడా కొన్నిసార్లు మన జీవితాన్ని గాయపరుస్తుంటారు, దుఃఖపరుస్తారు, వేదన పెడతారు. కొన్నిసార్లు మన పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. అనుకున్నవి జరగనప్పుడు, అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు, కృంగదీస్తున్నప్పుడు, శత్రువు మనల్ని లొంగదీస్తున్నప్పుడు ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే ఈ దినం దేవుని వాగ్దానం ద్వారానే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నేను బలపరుస్తున్నాడు. రోజు దేవుని వాక్యం ద్వారా ఉదయం 5 నుంచి 6 ప్రేయరు, పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి ఈవినింగ్ 6 నుంచి 9 లైవ్. ఇదంతా నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ యవ్వన జీవితం కోసం, నీ భవిష్యత్తు కోసం. కాబట్టి ధైర్యం తెచ్చుకున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయకాలం ఎంతమంది మీరు ఈ ఒక్క వాగ్దానం 4 సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు కూడా అద్భుతంగా ప్రభు నడిపిస్తున్నాడంటే మనల్ని అందరినీ ధైర్యపరచడానికి కదా, మనల్ని ప్రేమించడానికి. నీకు ఎవ్వరు లేకుండా యేసయ్య ఉన్నాడు, అది మాత్రం నువ్వు మర్చిపోవద్దు. కాబట్టి నీ ముందు ఉండి ఆయన నడిపిస్తాడు. నీ ప్రతి దుఃఖముని వేదనను ఆయన చూస్తున్నాడు. కాబట్టి తప్పక దానికి ఒక పరిష్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఎదురు చూస్తున్నారు, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలి. మరి చదువుకుందాం. నేను చదువుతున్నాను యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం, 2వ మాట. యెహోవాయే నీకు నిత్య వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. దేవుని బిడ్డ, ఈరోజు ఏ డోర్స్ ఓపెన్ కాలేదు కదా, నీకు చీకటి పరిస్థితులు ఎదురవుతున్నాయి కదా. యెహోవాయే నీకు వెలుగట, నీ దేవుడే నీ వెలుగు. అంటే ఏ డోర్స్ మూయబడినా, ఏ అంధకారం నీకు ఎదురవుతున్నా ఆయన వెలుగు నీ ముందు ఉండబోతుంది. కాబట్టి నీ దుఃఖ దినములు, ఆయన వెలుగుంటే నీ దుఃఖ దినములు, ఇక నీ బంధకాలు, సమస్యలు, అనారోగ్యాలు, పాపపు జీవితం, చీకటి జీవితం, వెలుగున్న చోట చీకటి ఎక్కడ ఉంటుందండి? ఇంకా ఆయనే నీకు ముందు మార్గం సిద్ధపరుస్తున్నాడు, నీ జీవితానికి వెలుగుగా ఉన్నాడు. కాబట్టి ఇక ఉండదు. అందుకని నీ దుఃఖ దినములన్నీ సమాప్తములగును, ఈరోజు దేవుడి వాగ్దానం. కాబట్టి యెహోవాయే నీకు నిత్యము వెలిగేది ఎవరంటే ఆయనే. అంటే నిత్యము నీలో నాతో ఉండి మన ముందు నడిపించేవాడు. ఇక ఆయనే ఉంటే ఇంకెక్కడ ఉంటుంది చీకటి, ఇంకెక్కడ ఉంటుంది రోగం, ఇంకెక్కడ ఉంటుంది మన జీవితాన్ని అన్నిటికీ సమాప్తం ఉంది. అందుకనే ప్రతిదానికి సమాప్తం చేశాడు 2000 సంవత్సరాల క్రితం ఆయన రక్త బలియాగం ద్వారా. కాబట్టి ఈరోజు విశ్వసించు, నీ దుఃఖ దినములు సమాప్తములగును, నీ దుఃఖ దినములన్నీ సమాప్తములగును, ఈరోజు వాగ్దానం. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఈ వాగ్దానం అందరికీ రిసీవ్ చేసుకో. నువ్వు షేర్ చేయి, లైక్ చేయి, మంచి కామెంట్స్ పెట్టు, మీ ఫ్రెండ్స్ అందరికీ పంపండి. ఎంత ధైర్యం ఉంటుందండి, ఎంత బలం ఉంటుంది. మార్నింగ్ లేవగానే మీకు ఎందుకు ఎర్లీ మార్నింగ్ ఈ వాగ్దానం నేను ఇస్తున్నాను, మాకు మీకు మనందరికీ. ఆయన మాట ఇది నా మాట కాదు, దేవుని మాట. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, చక్కటి ప్రార్థనలో పాల్గొనండి. 5 to 6 మార్నింగ్, ఈవినింగ్ 6 to 9. కాబట్టి అద్భుతంగా దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? అవునయ్యా, చీకటిలో ఉన్నవారు ఆ నిత్య వెలుగ్గాను ఉండాలి. రక్షణ లేని కుటుంబాలకి రక్షణ, పాపములు ఉన్న వారికి విడుదల, ఆత్మికంగా పడిపోయిన వారు లేవనెత్తండి, రోగములతో ఉన్న వారిని స్వస్థపరచండి, వ్యాధిగ్రస్తులకు విడుదలయ్యండి, అంధకారంలో బంధకాలు ఉన్న వారికి విడిపించండి, మంత్రతంత్ర శక్తుల నుండి విడుదల కలుగు చేయండి, వారి గృహాల చుట్టూ, కుటుంబాల చుట్టూ నీ సన్నిధితోడు ఉంచండి. అంతేకాక ప్రభా, ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయి, ఏ పోరాటాలు ఉన్నాయి, భూ సంబంధమైన బంధకాలు తొలగించి, అంతేకాక వారు పోగొట్టుకున్నవి ఏమన్నా తిరిగి ఇవ్వండి. వారు డబ్బు తీసుకున్నారు, ఇచ్చే వరకు మనశ్శాంతి లేకుండా వారి డబ్బు వారికి ఇవ్వడానికి సహాయం చేయండి. ఆయన కోర్టు కేసులు ఉంటే కొట్టివేయబడాలా, ఉద్యోగం లేని వారికి జాబ్స్ ఇవ్వండి ప్రభా, వ్యాపారంగా నలిగిన వారికి లేవనెత్తండి, ఏ ఉపాధి లేని వారికి డోర్స్ ఓపెన్ చేయండి, కష్టంలో ఉన్న వారిని ఆదుకోండి ప్రభా. మా దేశాన్ని, ప్రపంచాన్ని రక్షించండి. మా దైవజనుల కుటుంబాన్ని మీరు దీవించి వారి కాపుదల దయచేయండి. ఈరోజు ప్రయత్నంలో బిడ్డలకు మీరు తోడుగా ఉండండి అయ్యా. నాయన, గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం, గర్భం లేని వారికి గర్భంలో మీరు దయచేయండి. కుటుంబాలను దీవిస్తూ ఈ దినమంతట్లో మీరు మాతో పాటు ఉండమని, ఈరోజు ఎవరిది మ్యారేజ్ అని కుటుంబానికి శుభము దీవెన కలుగునుగా కానీ ఈ వాగ్దానం నెరవేర్చండి. నేను ఎవరిది బర్త్డేని వారిని దీవిస్తూ మీరు వర్ధలు చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? అందరూ లైక్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, అందరికీ షేర్ చేయండి. మీకు ఇచ్చింది సెల్ ఫోన్, మీ వాట్సాప్ స్టేటస్లో వాగ్దానాలు పెట్టండి. వాగ్దానం ఎందుకంటే అందరు చూస్తారు కదా. పిచ్చి పెట్టుకోవడం కంటే దేవుని మాట పెట్టడం, షేర్ చేయడం, అది మీకు బ్లెస్సింగ్. మన యూట్యూబ్, మన ఫేస్బుక్ ఈవినింగ్ లైవ్స్, మార్నింగ్ లైవ్ మీ ఒక స్టేటస్లో, మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టి అందరికీ పరిచయం చేయండి. తప్పేం కాదు కదా, మీకు మంచి పని చేస్తున్నారు. కాబట్టి ఈ ఉదయకాలం ఈ వాగ్దానాలన్నీ మీ పట్ల నెరవేర్చును గాక. ప్రైజ్ ది లార్డ్.